బ్రేకింగ్ న్యూస్ మీర్పేట్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ కేసులో ఆధారాలు సేకరించడానికి పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న బ్లూ రేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 2018లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నరబలి కేసులో కూడా ఈ టెక్నాలజీని వాడారు. ఈ రోజు క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ విభాగాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. గురుమూర్తి ఇంట్లో హీటర్, కుక్కర్, టాయిలెట్ గోడలపై ఉండే రక్తపు మరకలు గుర్తించారు. ఇక అక్కడ లభించిన వెంట్రుకలు, గాజులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. ఈ ఆధారాలను విశ్లేషించిన తర్వాతే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. గురుమూర్తి ఒక సంచి తీసుకెళ్తున్న ఆనవాళ్లను కూడా ఇటు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సీసీ కెమెరాల విజువల్స్ కీలకం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. 2018లో ఉప్పల్ నరబలి కేసు సంచలనంగా మారింది. ఆ కేసులో బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా ఏదైతే ఆధారాలు దొరకకుండా యాసిడ్ తో కానీ ఇతర కెమికల్ తోని చెడగొట్టినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా మళ్ళీ ఆ రక్తపు మరకలు కావచ్చు, ఆ మృతదేహానికి సంబంధించిన కొన్ని ఆధారాలని సేకరించవచ్చు. ఆ టెక్నాలజీతోనే ఈ రోజు గురుమూర్తి ఇంట్లో అనేక ఆధారాలు పోలీసులు సేకరించడం జరిగింది. బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా సూక్ష్మమైన ఆధారాలను కూడా ఆ లైట్స్ ద్వారా క్లూస్ టీమ్ సేకరిస్తుంది. ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ఆ టెక్నాలజీని ఇక్కడ గురుమూర్తి భార్యని హత్య కేసులో కూడా ఉపయోగించి అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. సీసీ కెమెరాలో గురుమూర్తి ఒక బ్యాగ్ లో తీసుకెళ్లినట్టుగా కొన్ని ఆధారాలు కూడా గుర్తించడం జరిగింది. ఆ ఆధారాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. బిఎన్ఎస్ చట్టంలో ఖచ్చితంగా టెక్నాలజీకి సంబంధించి ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా చెల్లుతాయని చెప్పేసి ఆదేశాలు ఉండడంతో ఈ టెక్నాలజీ అంతా కూడా ఈ కేసుకు ఉపయోగపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అనేక ఆధారాలు ఈ రోజు సేకరించి విశ్లేషించబోతున్నారు. వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం కనబడుతుంది. గురుమూర్తి ఇంట్లో కూడా అనేక ఆధారాలు క్లూస్ టీమ్ సేకరించింది. ఆ సేకరించిన క్లూస్ అన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. థాంక్యూ సురేష్.